అందరికీ నమస్కారం అండి. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉడత రూపంలో కొలువై ఉన్న ఏకైక హనుమ ఆలయం ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో అచలా నది ఒడ్డున కొలువై ఉన్న హనుమంతుని ఆలయం. గిలహరాజు మందిరంగా పిలిచే ఈ ఆలయం 5,000 సంవత్సరాల పురాతన ఆలయం. ఒక్కసారి ఈ ఆలయంలో ఉడత రూపంలో ఉన్న గిలహరాజు దర్శనంతో అన్ని కష్టాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. అలీగఢ్లో వందలాది హనుమాన్ ఆలయాలు ఉన్నాయి. ఈ గిలహరాజు ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో 41 రోజులు నిరంతరంగా పూజలు చేసే భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. గిలహరాజు దేవాలయంలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. హనుమంతుడు ఉడత రూపంలో దర్శనమీయడం వెనుక రామాయణ పురాణ కథ ప్రకారం శ్రీరామచంద్రుడు రామసేతు నిర్మిస్తున్నప్పుడు అల్పెరగకుండా పనిచేస్తున్న హనుమను విశ్రాంతి తీసుకోమని శ్రీరాముడు కోరినా విశ్రాంతి తీసుకోకుండా ఉడత రూపం ధరించి వంతెన నిర్మాణంలో రామసేనకు సహాయం చేసిన హనుమను రాముడు వీపు నిమరడంతో ఇప్పటికీ భగవంతుని చేతిరేఖలు ఉడత వెనుక భాగంలో కనిపిస్తాయి. పురాతనమైన ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన హనుమకు ఒక్క కన్ను మాత్రమే కనిపిస్తుంది. ఉడత రూపంలో ఉన్న హనుమంతుడు ప్రతి 25 నిమిషాలకు అలంకారాలు మారుస్తూ ప్రతి 25 నిమిషాలు హారతులు ఇస్తూ ఉంటారు. ప్రతి భక్తుడికి ఆరతి దర్శన భాగ్యం కలిగే అవకాశం లభిస్తుందని అంటారు. హనుమ విగ్రహం కింద 9 నవగ్రహాలు ఉన్నాయని నమ్ముతారు. కనుక నిరంతర పూజలు చేయడం వల్ల అన్ని బాధలు, దర్శించుకోవడం వల్ల గ్రహపీడలు తొలుగుతాయని భక్తుల నమ్మకం. స్థల పురాణం ప్రకారం ఈ ఆలయం మహాభారత కాలం నాటిదని, ఇక్కడ బలరాముడు పూజలు నిర్వహించాడని చెప్తారు. ఈ ఆలయంలోకి ప్రవేశించగానే ఆధ్యాత్మిక భావాలు వెల్లివిరుస్తాయని నమ్మకం. హనుమ జయంతి, శ్రీరామనవమి ఘనంగా జరుపుతారు.